కాశీధన్యతమా విముక్తినగరీ సాలంకృత గంగయా. కాశీ ధన్యతమమైనటువంటి నగరము. అటువంటి నగరంలో సాలంకృత గంగయా, గంగానది ప్రవహిస్తున్నటువంటి కారణం చేత మరింత విశేషమైనటువంటి అలంకారాన్ని పొందింది. పైగా తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హిత కింకరీ. ఆ కాశీపట్టణంలోనే మణికర్ణిక హ్రదం ఉన్నది. ఆ మణికర్ణిక సమస్త సుఖములను ప్రసాదించగలదు. సరికదా? అసలు ముక్తికాంత ఆ మణికర్ణిక దగ్గర దాసీత్వం చేస్తుంటుంది. అంత గొప్ప హ్రదం మణికర్ణిక. అసలు ఆ కాశీపట్టణం యొక్క వైభవం ఎంత గొప్పదో ఆలోచన చేయవచ్చు. అసలు ఆ కాశీపట్టణానికి అలంకారమే గంగానది. గంగానది ఎంత గొప్పది అంటే, ఒక్కసారి గంగా 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 అని స్మరణ చేస్తే చాలు, సమస్తమైనటువంటి పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తితో కూడుకున్నదై ఉంటుంది. అటువంటి గంగ కాశీపట్టణంలో ప్రవహిస్తోంది, వారణాసి అన్న పేరుతో. కాశీపట్టణానికి వెళ్ళి దర్శనం చెయ్యక్కర్లేదు. కాశీ 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 అని రోజు ఒకసారి తలుచుకున్న గంగానది 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 అని రోజు ఒక 3 మాటలు అనుకున్నా కూడా ఆ గంగానది యొక్క ప్రభావం చేత, కాశీపట్టణం యొక్క ప్రభావం చేత సమస్త పాపరాశి నుండి కూడా మనుష్యుడు వినిర్ముక్తుడవుతాడు. అంత గొప్ప పట్టణం కాశీ, అంత గొప్ప స్వామి విశ్వనాథుడు. కలుగనీ కాశి శంభులింగములు కోట్లు, విశ్వనాథుండు లింగంబె శాశ్వతంబు. కలుగనే కాశి తీర్థములు కోట్లు అనగా మణి హ్రదంబే కేవలము తీర్థమయ్యే అంటారు. కాశీపట్టణంలో కొన్ని కోట్ల శివలింగాలు ఉంటాయి. కలుగనీ కాశి శంభులింగములు కోట్లు. కాశీపట్టణంలో కొన్ని కోట్ల శివలింగాలు ఉన్నప్పటికీ కూడా లింగము అని దేన్ని పిలుస్తామంటే, ప్రధానమైనటువంటి పూజ ఎవరికి జరుగుతుంది అంటే, కలుగనీ కాశి శంభులింగములు కోట్లు, విశ్వనాథుండు లింగంబె శాశ్వతంబు. విశ్వనాథలింగము వారణాసి పట్టణంలో విశ్వనాథ మందిరంలో ఉన్నటువంటి లింగము ఏది ఉన్నదో అది ప్రధాన లింగమై శాశ్వతమైనటువంటిదై చిద్రూపమై సమస్త జనుల చేత కూడా సుర నరోరగ దైత్య సంస్తుత్య కాశీ, సుర నర ఉరగముల చేత పూజ చేయబడుతూ అన్ని వేళల యందు సమస్త జీవులను ఆదుకోవడానికి సిద్ధమైనటువంటి పరమశివుని యొక్క నెలవుగా కాశీపట్టణం ప్రకాశిస్తూ ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.